నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ రోజు నుంచి మనం చూసుకుంటే గత మంగళవారం నుంచి కువైట్ దేశం 2వ జెమినీ సీజన్ లోకి ప్రవేశించిన విషయం అందరికీ తెలిసిందే. వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే ఈ యొక్క సీజన్ లో కువైట్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు కువైట్ లోని ప్రజలను హెచ్చరించారు. అలాగే ఈ రోజు మంగళవారం నుంచి అలాగే ఈ నెల చివరి వరకు కువైట్ లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా ఆల్ రంజాన్ గారు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ పొడిగాలులు మరియు వేసవి కాలంలో ఎంబర్ హీట్ ప్రవేశంతో ఈ నెల చివరిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని చెప్పేసి ఆయన వెల్లడించారు. అలాగే ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతల కారణంగా కువైట్ లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి ఈ రోజు మంగళవారం నుంచి ఈ నెల చివరి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న. అలాగే కువైట్ లో మనం చూసుకుంటే బహిరంగ ప్రదేశాలలో పని నిషేధం ఆగస్టు 31వ తేదీ వరకు ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 5 గంటల పాటు కువైట్ లో ఉన్న ఎవరైతే ప్రవాస కార్మికులు ఉన్నారో వాళ్ళు బహిరంగ ప్రదేశాలలో ఎండ తగిలే చోట పని చేయకూడదు. అలాగే లోపలైతే పని చేసుకోవచ్చు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే బయట పని చేస్తూ ఉన్నారో డెలివరీ రంగంలో పనిచేస్తూ ఉన్నవారు కానీ భవన నిర్మాణ రంగం కానీ ఇతర రంగాలలో పని చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండన్నా. ఎందుకంటే కువైట్ లో ఎండలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.